ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు బీఆర్ఎస్కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక బాంబు పేల్చాడు. అంతేకాకుండా దాదాపు 25-26 మంది మినహా అంటే గెలిచిన కాంగ్రెస్ టికెట్పై గెలిచిన 64 మందిలో 24-25 మంది మినహా మిగతా వాళ్ళందరూ కూడా 40 మందికి పైగా రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్నట్టు ఆయన చెప్తున్నాడు. ఆయన భాష్యం అది. రేవంత్ రెడ్డి కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధరబాబు అటువంటి ఒక 2-3 మంత్రులకు మినహా మిగతా ఎవరికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు, కనుక మంత్రులకు కూడా అసంతృప్తి ఉంది అని ఆయన చెప్తున్నాడు. అట్లాగే రేవంత్ రెడ్డిని ఎట్లా డిస్టర్బ్ చేయాలి అని కాంగ్రెస్లోనే కొంతమంది ప్రణాళికలు రచిస్తున్నట్టుగా కూడా ఆయన ఒక జోస్యం చెప్పాడు. ఎవరో సుదర్శన్ రెడ్డి. పెద్ద సుదర్శన్ రెడ్డి మాటలు మనకు అంతగా నమ్మశక్యంగా లేవు. అంత అంటే ఇప్పటికిప్పుడు ఉన్న పళంగా రేవంత్ రెడ్డి మంత్రిమండలిలోని మంత్రుల్లో చాలామంది అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఎవరికైనా అసంతృప్తి ఉంటే వాళ్ళు బయటపడే పరిస్థితులు ఏమీ కనిపించట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర పలుకుబడింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. సో ఢిల్లీలోని హైకమాండ్ దగ్గర రేవంత్ రెడ్డి తనకు కావలసినంత పరపతి అండ్ కావలసిన గ్రిప్ ఆ పార్టీలో హైకమాండ్ సంపాదించాడు. అందువల్ల రేవంత్ రెడ్డిని కాదని వాళ్ళు ఇంకొక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఇప్పట్లో అయితే లేవు. అంటే ముందు ఏం జరుగుతుందనేది పక్కన పెడదాం. సరే, చాలామంది జనరల్గా కూడా ఒక కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్లో అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆగస్టు సంక్షోభం రాబోతుందనో, కొంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే అవకాశం ఉందనో ఈ రకమైన ప్రచారానికి కూడా కొంతమంది తెరలేపారు. సరే, దానికి సంబంధించి కూడా బేస్ అయితే మనకేం కనిపించట్లేదు. అంటే ప్రతి దానికి కూడా ఒక పునాది ఏదో ఉంటుంది, ఎక్కడో చోట సమ్వేర్ ఉండాలి. అటువంటి పునాదులు ఏవి మనకేం కనిపించట్లేదు. అంటే బేస్ సరైన అంటే ఆధారాలు ఏమీ మనకు కనిపించట్లేదు. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విష్వల్ థింకింగ్ లాగా కనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి సర్కారు వీలైనంత త్వరగా తనకు తానే కుప్పగూలిపోతే, మధ్యంతర ఎన్నికలు వస్తే మనం అధికారులకు వచ్చేయచ్చు అనే ఒక భావన కేసీఆర్ గట్టిగా ఆ భావనను పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు తీసుకువెళ్తున్నట్టు మనకు అర్థమవుతోంది. ఆ కాంటెక్స్ట్లోనే బహుశా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటువంటి కామెంట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పిన దాంట్లో ఏంటి, 38 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు అని ఒక నంబర్ కూడా చెప్తున్నాడు. ఈ నంబర్ 38 అనేది ఎట్లా వచ్చిందనేది అదొక మిస్టరీ. లేదా ఆయన ఊరికే అలవోకగా అన్నాడా మరి తెలియదు. కనుక రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల కాంగ్రెస్ పార్టీలో విశ్వాసం సన్నగిలింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో అసంతృప్తి పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ క్షణమైనా సరే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గళమెత్తే అవకాశాలు లేకపోలేదు అని పెద్ది సుదర్శన్ రెడ్డి అయినా మరొక రెడ్డి అయినా చెప్పినా కూడా అది నమ్మదగిన విధంగా అయితే ప్రస్తుతానికి లేదు. బట్ ఒకటైతే వాస్తవం, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ వీలైనంత వరకు అన్ని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా కనబడుతోంది. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలేమో జారిపోతున్నారు. ఓవైపు 7 మంది ఇప్పటికే జారిపోయారు. సరే, ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఇంకొక 2-3 నెలల్లో ఇంకెంతమంది జారిపోతారు అనేది వేరే విషయం. మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏదో రకంగా అప్రతిష్ట పాలు చేయాలి. ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. రేవంత్ రెడ్డి పరిపాలనా వ్యవహారాల్లో పూర్తిగా విఫలమైపోయారు. ఈ రకమైన ప్రచారాన్ని తీసుకువెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీ
చాలా బలంగా పనిచేస్తోంది. ప్రచారం విషయంలో కూడా మనం ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి యాంటీగా అంటే వ్యతిరేకంగా ఎంతైతే ప్రచారం జరుగుతుందో దానికి కౌంటర్ ప్రొడక్ట్గా ఇటు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ లేకపోవడం అన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి అదొక మైనస్ పాయింట్గా మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.